వర్గాల ఆయన ఇంకా కింది వర్గాల ఆయన ఉండు ఈ చచ్చిపోయిన 8 మందిలో ఒక రెడ్డి ఉంటే ఊపున్నాయి అలాడ ఆ సొరంగంలో ఒక రెడ్డి శివ ఉంటే ఊపుంది రవిలంతా 56 రోజుల అందులో శవాలు ఊరుకపోయింది ఒక్కడు పొత్తలేడు ఆ కోరెడ్డి వెంకరెడ్డి అని ఈ ఎస్ఎల్బిసి నా పుణ్యాన్ని అవుతుందని ఫస్ట్ పోయి పోటువల్ దిగి వచ్చిండు ఆయన మంది చచ్చిపోయి రాగానే మళ్ళా టెంకలో పోతలేడు ఇక ఇప్పుడు పోయి కాలిఫోర్నియా కాడ ఉన్నాడు సారు కాలిఫోర్నియా కాడికి పోయిండు ఆయన మొత్తం పొద్దంతా సిచ్చాపులనే ఉంటుండట ఆడ ఇక ఇటు రేవంత్ రెడ్డి గారు బృందాన్ని వేసుకొని పోయింది ఇక్కడ జపాన్కు ఏం చేసిరా అంటే 1000 కోట్ల పెట్టుబడినట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు గంత దూరం ఎందుకు పోయినావా తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు ఒక చాయ్ పైసలు వారేస్తే 20,000 కోట్లు ఎన్ని కోట్లు అయితే మా దగ్గర గవి మేము ఇద్దాం కదా గంత దూరం ఎందుకు ఉరికినవు అడిగితే మేము ఇవ్వకపోదు మా ఇక నిన్న మొన్న వాళ్ళొక నైరాశ్యానికి వచ్చేసిరారే అమ్మ ఇక అయిపోయినట్టుందిరా మన పని బీసీలంతా గిన్ని కులాలు ఏమైనా కలిస్తే అనుకురా గిన్ని సంఘాలు కలిస్తే అనుకురా ఏడ చూసినా బీసీలంతా ఇలా చర్చకు వచ్చేసరికి ఇక లాభం లేదని ఇక ఒక ఆయన అంటాడు ఈ జిల్లా ఆయన్నే అన్న మరి మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారన్నా అని అడుగుతాడు మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారంటాడు మీ పిల్లల్ని చేసుకున్న మా వాళ్ళకి ఇస్తామని చెప్పిన అంటే వాళ్ళకు ఎంత ఆగమైతా ఉన్నారు చూడ్రి వాళ్ళకు సరే ఓ కార్యక్రమం మంచి కార్యక్రమం నాగర్ కర్నూలు నుంచి అంకురార్పణ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం నాగర్ కర్నూలులో ప్రారంభమై నాగర్ కర్నూలే కాదు ఈ రాష్ట్రం నలుమూలలకు చేరాలి ఈ బీసీ ఉద్యోగ సంఘాలు ఈ బీసీ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకొని మనందరినీ రండయ్యా అని చెప్పి ఈడ వేదిక మీద కూర్చుండబెడితే ఇలా మనకు ఆ గౌరవం కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యోగ సంఘాల వెనకాల ఈ బీసీ సమాజం అంతా నిలబడి వాళ్ళ కోసం మనం ఉన్నామనేటువంటి మాటను చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇక అసలు కార్యక్రమంలోకి వెళ్దాం సోదరులారా ఇవాళ నిన్ననే నేను ఒక లిస్టు బయట పెట్టిన 76 పేజీల లిస్టు బహుశా ఎవరైనా చూసి ఉంటారు ఇక్కడ చూసిరా 76 పేజీల లిస్టు బయట పెట్టిన ఇవాళ మళ్ళీ ఒక 3 పేజీల లిస్టు బయట పెట్టిన ఆ లిస్టు సంగతి ఏందో చాలా మంది ప్రజానీకానికి తెలిసింది ఇప్పటి వరకు వాళ్ళ గోత్రం నక్షత్రం వాళ్ళ పుట్టు పూర్వత్వాలు ఆ స్థాయిలో తీసినోడు ఎవడు లేడు నేనే తీసి బయట పెట్టాను మరి ఉద్యోగస్తులు ఏమడుగుతా ఉన్నాం మేము 42% రిజర్వేషను నీవు చెప్పిందే మేము కోరింది కాదు ఇంకా నీవు చెప్పినటువంటి రిజర్వేషన్నే మాది మాకు వచ్చిన తర్వాత నీ సావు నువ్వు సావు కానీ ఇలా మన సోదర కులాలైనటువంటి ఎస్సీలకు వర్గీకరణ చేస్తాం ఉద్యోగ నోటిఫికేషన్ పోతామని చెప్తా ఉంటే మరి బీసీలు ఏం చేస్తున్నారు బీసీలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారట ఈడ ఉన్నోళ్ళు ఒక మాట చెప్పండి 8 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు పేదోడట 2 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు బాగా బలిసినోడటనా ఈ చట్టాలు చేసుకొచ్చారు వీళ్ళంతా దొంగలు కలిసి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంత బలసిన 8 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు ఉన్న రెడ్డి ఆయనకేమో జల్దీ ఉద్యోగం ఇవ్వన్నట 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి పీసన్ 2 లక్షలు సంపాదిస్తుంది కానా ఇంకెందుకు అంటారు ఏం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాళ లోకంలోకి
కుమార్ మల్లన్నగా మీ బిడ్డగా నేను తీసుకుంటా ఉన్న దాన్ని ఎట్టి పరిస్థితిలో మనుగడ సాగనివ్వం.